ధన్యవాదాలు పద్మ గారు. ముందుగా అందరికీ కూడా రామానుజ అనుగ్రహ ప్రాప్తిరస్తు అనుకుంటూ మనం రాముల వారిని మనం ప్రార్థించుకుంటూ ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. గణేష్ ప్రార్థనతో చేస్తా ఉంటాం కానీ రాముల వారి ప్రార్థనతో కూడా చేయొచ్చు. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా నడిపించడానికి అనుసంధానకర్తగా ఉండే అవకాశం నాకు ఇచ్చినటువంటి పద్మ గారికి ముఖ్యులిత హస్తాలతో ప్రణామాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం. ముందుగా ప్రార్థన గీతం అనుకున్నాం కాబట్టి గోపాల్ గారు మీరు ప్రార్థనా గీతం మొదలు పెడతారా? తప్పకుండా అయ్యా. చాలా ధన్యవాదాలు పద్మ గారికి, రూపేష్ గారికి, అందరికీ నమో నమః. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మీరు అన్నట్టు ప్రార్థనా గీతం రాముల వారిలో అన్ని దేవతలు రాముల వారిలోకి మొత్తం పరివార సమేతంగా వెళ్ళిపోతారు కాబట్టి రాముల వారి మీద ఒక పాట పాడుకుంటూ అది ప్రార్థన చేసుకుందాం. అభిరామ మమ శ్రీరామ అభిరామ మమ శ్రీరామ అభిరామ మమ శ్రీరామ అభిరామ మమ శ్రీరామ అభిరామ రామ రవికుల లలామ రాక్షసకుల భీమా రామ రవికుల లలామ రాక్షసకుల భీమా రామచంద్ర సుగుణ సాంద్ర రామచంద్ర సుగుణ సాంద్ర రామచంద్ర సుగుణ సాంద్ర శ్రీమానస బుద్ధి చంద్ర రామచంద్ర సుగుణ సాంద్ర శ్రీమానస బుద్ధి చంద్ర అభిరామ మమ శ్రీరామ అభిరామ పవనాత్మజ సంపూజిత పరమాద్భుత నిజ చరిత్ర పవనాత్మజ సంపూజిత పరమాద్భుత నిజ చరిత్ర దేవాది దేవ మాధవ శ్రీవాసు దేవా దేవాది దేవ మాధవ శ్రీవాసు దేవా సార్వభౌమ సత్యకామ సార్వభౌమ సత్యకామ సర్వలోక వంజరామ సార్వభౌమ సత్యకామ సర్వలోక వంజరామ అభిరామ మమ శ్రీరామ అభిరామ
రామ రామ. చాలా సంతోషం. చక్కగా రాముల వారి కీర్తనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. గోపాల్ గారు, మీకు అందరి తరపున మీకు ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి రాముల వారి కీర్తనతో ఈ కార్యక్రమాన్ని మీ గాత్రం ద్వారా మొదలెట్టడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి అనుభవం మా అందరికీ కూడా. అసలు